హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో 23 డాగ్ బ్రీడ్స్ని బ్యాన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఈ ఆర్డర్ మార్చ్ 12 నుంచి అప్లికబుల్. బేసిక్గా ఈ ఆర్డర్ ఎందుకు వచ్చిందంటే డిసెంబర్ 2023లో ఢిల్లీ హైకోర్టులో కొంతమంది పిటిషన్ వేశారు. అదేంటంటే జనాలు డాగ్స్ అటాక్ చేస్తున్నాయని చెప్పి ఆ పిటిషన్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ పర్టికులర్ ఇష్యూని అడ్రస్ చేయమని. దాంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మార్చ్ 12 నుంచి ఒక 23 ఫెరోషియస్ డాగ్ బ్రీడ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని బ్యాన్ చేయమని స్టేట్ గవర్నమెంట్స్కి ఒక ఆర్డర్ పంపించింది. ఆ ఆర్డర్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ తమ తమ స్టేట్స్లో ఈ 23 డాగ్ బ్రీడ్స్ని ఫెరోషియస్గా ఐడెంటిఫై చేసి వాటిని బ్యాన్ చేస్తున్నారు. ఈ 23 డాగ్ బ్రీడ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటిలో మోస్ట్లీ అన్ని ఫారెన్ డాగ్ బ్రీడ్సే ఉన్నాయి. ఇండియాలో కొంత కామన్గా కనిపించే వచ్చేసి రాట్ వీలర్, అమెరికన్ బుల్డాగ్, పిట్ బుల్. ఈ 3 వచ్చేసి ఇండియాలో కొంత కామన్గా కనిపించే డాగ్ బ్రీడ్స్. అయితే ఈ బ్యాన్ ప్రకారము 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ బ్యాండ్ డాగ్స్ని మనము ఇంపోర్ట్ చేసుకోవటం కానీ, బై చేయటం కానీ, సెల్ చేయటం కానీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ బ్యాండ్ డాగ్స్ని పెంచుకుంటున్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు స్టెరిలైజ్ చేయాలి. ఆ స్టెరిలైజింగ్ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి ఒక వెటర్నరీ డాక్టర్ ఇచ్చే స్టెరిలైజేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మీరు ఈ బ్యాండ్ డాగ్స్ని పెంచుకోగలరు. అయితే ఏమైందంటే ఈ పర్టికులర్ ఆర్డర్ని అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ కర్ణాటకలో ఏమైందంటే కర్ణాటక హైకోర్టులో కొంతమంది పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ప్రకారం కర్ణాటక స్టేట్ వరకు కర్ణాటక హైకోర్టు ఈ పర్టికులర్ బ్యాన్కి స్టే విధించింది. అది కూడా ఎందుకంటే ఏదైతే ఈ బ్యాన్ చేశారో దాన్ని ఎక్స్పర్ట్ కమిటీని కన్సల్ట్ చేసి ఈ బ్యాన్ చేయాల్సింది. కానీ మనం కామన్గా మనం చూసినట్లయితే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇది మనకి కేసీఏ సర్టిఫికేట్ ఇస్తుంది ఏదైనా డాగ్ తీసుకుంటే. అటువంటి కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయకుండా ఈ 23 డాగ్ బ్రీడ్స్ని ఐడెంటిఫై చేయడం వల్ల కర్ణాటక హైకోర్టు ఆ పర్టికులర్ బ్యాన్ డినో సెట్ 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 కర్ణాటక హైకోర్టు ఆ పర్టికులర్ బ్యాన్కి స్టే విధించింది. సో ఇది ఓన్లీ కర్ణాటకకే పరిమితము. ఇంకోటి ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కోల్కతా హైకోర్టు కూడా ఈ బ్యాన్కి సంబంధించి స్టే విధించింది. కానీ ఈ స్టే మొత్తానికి విధించలేదు, ఓన్లీ స్టెరిలైజేషన్ పార్టీకే స్టే విధించింది. ఎందుకంటే స్టెరిలైజేషన్ మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే పప్పీస్ చచ్చిపోవడానికి అవకాశం ఉంది. చిన్న పప్పీస్ కూడా స్టెరిలైజేషన్ చేయమని ఉంది ఆర్డర్లో. మనం పెద్ద డాగ్ని పెంచుకుంటున్నా, చిన్న డాగ్ని పెంచుకున్నా ఖచ్చితంగా స్టెరిలైజేషన్ చేయాలి ఆ బ్యాండ్ డాగ్ అయితే అని చెప్పి ఆర్డర్లో ఉంది. అలాంటప్పుడు చిన్న పప్పీకి స్టెరిలైజేషన్ చేస్తే అది చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ కండిషన్ వరకు స్టే ఇచ్చింది. ఇంకా మిగతా స్టేట్స్ నుంచి మోస్ట్లీ ఎటువంటి అబ్జెక్షన్ రాలేదు. యాజ్ ఆన్ డేట్ మిగతా స్టేట్స్లో ఈ పర్టికులర్ బ్యాన్ పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతుంది. అయితే కొంతమంది వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే ఓన్లీ 23 డాగ్ బ్రీడ్సే ఫెరోషియస్ అని ఎట్లా డెసిషన్ తీసుకుంటారు. మనం స్ట్రీట్స్లో చూస్తే స్ట్రే డాగ్స్, మనకు రెగ్యులర్గా కనిపించే స్ట్రే డాగ్స్ కూడా ఫెరోషియస్ అయ్యి జనాలను అటాక్ చేస్తున్నాయి. ఇంకా ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్స్ అయిన లాబ్రడార్ కూడా జనాలను అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఈ జనాల్ని అటాక్ చేయడం అనేది ఆ డాగ్ని మనం పెంచే తీరు లేకపోతే దానికి ఇచ్చే ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఓన్లీ ఒక 23 ఫెరోషియస్ కాబట్టి వాటినే బ్యాన్ చేయాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రకరకాల ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకున్నా మీకు వెంటనే అప్డేట్ ఇస్తాము. ఈ పర్టికులర్ బ్యాన్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో పెట్టండి. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.